ఇంతగానం పిలుస్తుంటే ఏం చేస్తుంది లోపల? రేపు ఉన్నది ఏటన్నా పోయిందా? సరేగా ఉండకుండా నిన్ను ఇడిసి ఎటైనా పోయినా అనుకున్నావా? మరి నేను కిందగానం పిలుస్తుంటే లోపల ఏం చేస్తున్నావే? మళ్ళా వంకర మాట్లాడుతున్నావు నా మీదకే. మరేంది చీర కట్టుకునే దగ్గర కూడా ఆగవా? ఓ ఒకటే కొడుతున్నావు బయట నిలబడి. పాపమాని గుడి అని చేసుకుంటే ఇంటి కుండలు తీసి బయట పెట్టిందంట, ఇంటి కుండలు తీసి బయట పెట్టిందంట. వెనకడికి నియాస ఉంటుంది. ఇట్లా తినా రోజు ఒక చీర కట్టుకుంటా పోతే నేను ఉన్న 3 ఎకరాలు అమ్ముకోవాల్సిందే. ఇక ఇది నువ్వు కొనిచ్చిన చీర ఏం కాదు, మా అవ్వగారు కొనిచ్చిన చీరని కట్టుకున్నా. అంటే నేను నీకేది కొనియలేదా? ఏదో ఎర్రగున్నావని ఎదురు కట్టినాం ఇచ్చి వేసుకుంటే ఏడికింత ఎక్కువ మాట్లాడుతున్నావు. అబ్బో నీ హైట్కి పిల్లని ఎవరు ఇత్తలేరని మా అయ్య అవ్వ చుట్టూ 10 సార్లు తిరిగి నన్ను ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావు. ఆ విషయమే మర్చిపోయినావా? ఊకున్న కొద్ది ఎక్కువ చేస్తున్నావేమే. నేను ఇంతున్నా వీడు ఇంతున్నాడు, నేను ఇంతున్నా వీడు ఇంతున్నాడు. వీడు నన్నేం చేస్తాడని అనుకుంటున్నావే? నీ అవ్వ తోలు తీస్తా. ఇక గిట్లనే వల్లిస్తావా? నీతోటి గోసనే ఉంది నాకు. జరుండు. గిడలు తెచ్చినా ఇప్పుడు నేను గుక్కుంటా చెప్పినా నీకు? నీతోటి మాట్లాడాలంటే బాయిలో బొక్కినేసి వంగి చూసినట్టుంటది నాకు. నీతోటి మాట్లాడి మాట్లాడి నాకు నడువులో నొప్పి పాడైతుంది. మోడాన్ని చూడకుండా నన్ను ఎగతాళి చేసి మాట్లాడతావే? పొట్టి ముండ కొడుక, నువ్వేమైనా తాడు చెట్టు అంత పొడుగున్నావా? ఉన్నదే అన్నా కదా. ఇంకోసారి కొట్టినావు అనుకో నీకు ఇడుపు కాగితం ఇచ్చి మా అవగారింటికి వీక్తా చక్కగా. వీక్తా నీకు ఆడుకోవచ్చు, ఇంకా 4 వీక్తా. దీనికి రాను రాను సోకులు ఎక్కువ అవుతున్నాయి, భయం తక్కువ అవుతుంది. చాయ్ భార్య అందాన్ని చూసి ఓర్వలేని భర్తకు చాయ్లో విషం కల్పించి చంపి వేరే వాడితో లేచిపోయిన భార్య. అమ్మో, ఇందాక దీన్ని నేను కొట్టినగా ఆ కోపంతోని నిజంగానే కూడా చెప్తుంది. ఏందే పేపర్లో రాసిందే చెప్తున్నావా, లేకపోతే నీ మనసులో ఉంది నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నావే? నిన్ను నేనెందుకు చంపుతా? పేపర్లో రాసిందే అవుతున్నా. ఈ పేపర్లోకి ఏం పని లేదు, ఏది పడితే అది రాస్తారు. ఇలా ఏ పనికి ఈ పేపర్ రాదకే నువ్వు. సరే కానీ నేను ఇంకా మెకానిక్ దగ్గర పోయేస్తా. నా గురించి ఎవరైనా వచ్చిరనుకో లేదని చెప్పి పంపించాయి. నువ్వు ఎక్కువ ముచ్చటి పెట్టకు మరి. అవ్వ నేను మెకానిక్ గారింటికి పోతాను చెప్పొత్తి. అవ్వ నేను లేని చేసి ఎవడన్నా వస్తాడా మరి ఇంట్లోకి? అది ముందే సోకులు పడబట్టే. నీ అవ్వది సంగతి చూస్తా. అవ్వ నేను పోయింది చూసి ఎవడన్నా వచ్చిండే ఏంది ఇంటికి? అవ్వ చెప్పులు అయితే ఏం లేవుగా. ఇదేం పాడు బుద్ధి నీ కళ్ళకు? నేను ఎట్లా కనబడుతున్నా? అయినా ఈడు దాక్కుని ఏం చెప్తున్నావు నువ్వు?
ఏం చూస్తలేను ఈడ పాచలు పడ్డాయి జోలోకి వెళ్ళి ఉన్నాయేమని చూస్తున్నా. అవునా, మరి దొరికినాయా పైసలు? దొరికినాయి పోయినా దొరికినాయి. పుట్టోడు దినాలకింత ఎక్కువ చెప్తాడు, ఒకసారి ఈ పని చేస్తే చక్కగా అవుతాడు. ఇంతకు సీనన్ ఉండాలేడా ఇంట్లో? ఈవెందుకు ప్రపంచంగా నా ఇంటికి వస్తున్నాను? అమ్మా నేను అనుమానపడ్డది నిజమే. ఎవరు ఉన్నారా లేరా? సీనన్నా, ఓ సీనన్నా. ఏంది పిల్లగా, ఏం కావాలి? ఏం లేదు అనే సీనన్న కోసం వచ్చిన. ఇంట్లో లేడు గాని వెనకకు మరీ చూడు, నీ వెనుకనే ఉన్నాడు. ఏం సీనన్న ఎనుకోండి, పిలిచినా కూడా తప్పుడు చేస్తలేవు. ఏం లేదురా, నువ్వు నా పెన్నాన్ని చూడగానే నీ రియాక్షన్ ఎట్లుంటుందా అని చూస్తున్నా. ఏంది సీనన్న, నీకోసం మన ఇంటికి వస్తే గట్లన పడితే ఏంది అన్న? నేను లేని చూసి నా ఇంటికి ఎందుకు వచ్చినవరా మరి? ఊరిలో తెద్దామని వచ్చినా అన్న. నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నీ బండి తీసుకోదామని బండి ఇస్తామని వచ్చినా అన్న. నా బండి మెకానిక్ దగ్గర ఉందిరా, నీకేమైనా పని వాడితే నాకు ఫోన్ చేస్తే నేను వద్దు గారా నీ దగ్గరికి? అరే ఏంది, ఆ పిల్లగా నీడి దాకా రానిస్తావా? ఆన్ని నిలబెట్టి మాట్లాడతావా? చూడు నేను బయట నీళ్ళని మాట్లాడుతున్నా అన్న. ఏంది పిల్లగా అంత బక్కగైనావు, ఇటు ముఖాన్ని అత్తనే లేవు. బాయ్ కాడ పని ఎక్కువైతుంది వదిలే, అందుకే ఈ ట్యాంకులు వస్తలే నేను. సరే గాని ఇంతంత ఛాయ్ అయినా తాగిపోదుదా? మళ్ళీ వచ్చినప్పుడు తాగుతా తీయ వదిలే, కొద్దిగా పని చేయి. అవునే షెట్ అంతా మనిషిని ఇక్కడ పెట్టుకొని ఇలా నీళ్ళు శాత కాదు కానీ వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి అంతా సాయించుకుంటుంటున్నావేమే. నీ అనుమానం పాడుగాను, ఇంటికి ఎవరెత్తే వాళ్ళని అనుమానించేనా? నీ పాడు బుద్ధి మానవా ఇంక నువ్వు? ఈ కాలంలో ఎవరిని నమ్మొద్దే, మన జాగ్రత్తలు మనం ఉంటేనే మంచిది. ఏం వదినే పొద్దుగానే లొల్లి పెట్టుకుంటుంది? ఏం లేదు పిల్లగా, మీ అన్న సంగతి తెలిసిందే కదా. నువ్వేంది ఇటు ముఖాన్ని వచ్చినావు? ఏలా అవుతారమని ఏమైనా కూర ఏమైనా తీస్తామని వచ్చిన వదినే. మీ అన్నతోటి ఐతారమైనా ఏ వారమైనా ఒక్కటే. బీరకాయ ఉంటే వండినా, ఏమంటే ఎత్తా. బీరకాయ అయితే ఏంది వదినే, మీ చేత ఏది వదినా కమ్మగా ఉంటది. సరే ఎందుకుండదురా, దాని చేతితో ఏది ఉన్నా కమ్మ ఉంటది. ఆయన తెల్లారంగా ఒగ్గిన పట్టుకొని వస్తావురా, ఇంట్లో వండుకోలేరా కూర? ఏం పీసోని వేసినా ఇంత కూరకు ఎట్లా అంటున్నావు? ఆయన అట్లనే అంటాడు కాని పిల్లగా, నువ్వైతే లోపలికి రా, నేను కూర ఎత్తా. అవే నా కూరకు కూడా ఇంట్లోకి రావన్నాయే, బయట తీసుకొచ్చి ఏమవుతుంది? ఇంట్లో కంటే ఇంట్లోకి ఇంకా వాసన కమ్మగా వస్తుంది వదినే. ఏం వచ్చండిందే వస్తుంది కమ్మ వస్తుంది పో. ఇంత కూర గిట్ట పెడుతుండ్రు. ఏందో సరోజా, కూర బాగుందని ఆడు గంతగనం మెచ్చుకుంటుండు. ఏ వేసి వండినావేంది? ఏం జరుగుతుంది? ఆగో, కూర మంచుకుందని మెచ్చుకుంటూ కూడా తప్పేనా? ఆ బక్కోడు కూర సాగుతోని దినం నీతో మాట్లాడి కొత్తుండు కదనే, నాకు అంత అర్థం అవుతుంది. నీ అనుమానం పాడుగాను, ఇంటికి ఎవరెత్తే అని అనుమానించలేనా? అంత అనుమానం ఉన్నవాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ గుణానికి అగ్గిదలగా. ఏందే అడ్డమైనల గురించి నా ముఖానికి అగ్గిదాలుగా అంటున్నావు? ఉన్న నీ సంగతి చెప్తా. ఏందే చెంపకు చేతులు అడ్డం పెట్టినావు? అమ్మో, నువ్వు కొడతావు మళ్ళా. బా ఏం యాక్టింగే, ఏమే పిల్ల ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి నా మొగుడు కొడతాడు అన్నదంట. వెనకడికి నియాస ఉంటుంది. భయపడేది సార్ గాని నువ్వు లోపలిగో, నీకు ఈ ఊళ్ళ దాకా పోయేస్తా. సరే గాని ఇంట్లో ఫీజు వైర్ వదిలై కరెంటు ఊకే పోతుంది, ఆ కరెంటు తీసుకొచ్చి చూపి. సరే తీ. ఏం పిరిగా నరేష్, ఇక్కడ కాలేజీ పోలేదా? నువ్వు సోకులు పడిపోతున్నావు.
ఈరోజు ఆదివారం కదా వదినే దోశలం కలవడానికి వెళ్తున్నా. దోస్తుని గలవనీకి పోతున్నావా లేకపోతే నీ పోరిని గలవనీకి పోతున్నావా? ఏ అంత లేతి వదినే దోశలం కలవడానికి వెళ్తున్నా. అయినా నువ్వేం నీడెళ్ళవాడు బయట? అయ్యో పిల్లగా ఏం చెప్పమంటావు, కరెంటు వాడిని తీసుకొస్తా అని మీ అన్న 3 గంటలైంది పోయి ఇంతవరకు రాలే. ఏడదాక్కుంటూ కూర్చున్నాడు. నీకేమైనా కనబడితే ఇంటికి పంపి. సరే వదినే ఆడ కనిపిస్తాయి, ఒకవేళ చెప్తా అన్నకి. సరేనా? అగో మలేశం బావ వస్తాడుగా. ఓ మలేశం బావా ఎటు పోతున్నావు? ఏం లేదు మరదలా, భయకడ సాటర్ ఖరాబ్ అయిందట, చేసేస్తాను పోతున్నా. మా ఇంట్లో కూడా కరెంటు పోయి చాలా సేపు అవుతుంది బావా, జంత చేసిపోరాదు. మీ తమ్ముడు ఎవరినో తీసుకొస్తా అని పోయిండు, ఇంతవరకు రానేలేదు. వాడు ఏడదాక్కుంటూ అనడం మరదలా, నేను చేస్తాపా. సరే రా బావా. మరదలా ఆ చూసుకోవాలి, గట్టిగా పెట్టినా కరెంట్ మారుతుంది, చూసుకోయ్యా. ఏందే సరోజా, నేను లేందు చూసిగా మళ్ళీ అని ఇంట్లోకి రానిచ్చినావు. నువ్వు కరెంటు చేపిస్తాను పోయి ఏ కాలం అవుతుంది? ఇంట్లో అంతా చీకటి చీకటి ఉంది. పని ఎట్లా చేస్తారు అనుకున్నావు? అయితే కరెంట్ లేదని చెప్పి వాడిని పిలుచుకొని ముచ్చట పెడుతున్నావా ఇంట్లో? ఆయనను ముచ్చట్లకు పిలవలేదు, ఇంట్లో కరెంట్ అత్తలేదని పిలిచిన. నీ వేషాలని నాకు తెలియదు అనుకుంటున్నావే. నా ముంగట ఏం తెలియనట్టు ఉండి నేను బయట పోగానే ఈ కథలు పడుతున్నావు. ఇగో తాగొచ్చి అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నా? గా మల్లిగాడు ఇంట్లోకి వెళ్ళిపోగా నా కళ్ళారా చూస్తే ఇంకా బుక్కాయిస్తున్నావే. అగో ఇంతగానని చెప్పినా మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావు. ఇంకోసారి ఇట్లా మాట్లాడినా అనుకో మంచి కూడా చెప్తున్నా. మీ ఇద్దరిని రెడ్ అన్నట్టుగా చూసినా కూడా ఇంకా గట్టిగా మాట్లాడుతున్నావే. అరే పొట్టి సీనుగా, నీకు మంచిగా చెప్తే అర్థమైతలేదు కదా. అమ్మ నన్నే అంటావే, నన్నే కొడతావా? కొట్టుడు కాదురా పొట్టోడా, నిన్ను బండకేసి ఉతికారేస్తా. పొట్టోడికి దోలు తీరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీసీ గట్టు విలేజ్ సినిమా. చూసారు కదా మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.